సంకల్ప బలం అనే విషయం గురించి ఈరోజు నేను ఒక కథ చదివాను. ఆ కథ మీ అందరితో పంచుకోవాలి అనిపించి నేను ఈ కథ చెప్తున్నాను. ఒక చిన్న బాబు అతని కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్క పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. 3 సార్లు లెక్క పెట్టాడు, తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాపు దగ్గర నించున్నాడు. షాప్ ఆవిడ తన వైపు చూసే వరకు ఎదురు చూస్తూ నించున్నాడు. షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది, ఏం కావాలి బాబు అని. నాకు ఒక అద్భుతం కావాలి అని అడిగాడు. షాప్ ఆవిడ అర్థం కానట్లు, ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది. నాకు సరిగ్గా తెలియదు, కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు. నాన్న అన్నారు, ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని. చెల్లి చాలా కష్టపడుతోంది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను. అద్భుతం కొనుక్కొని వెళదామని. అది ఉంటే చెల్లికి నయమైపోతుంది అని అడిగాడు బాబు. ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ అద్భుతాలు అమ్మం బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్థమయ్యి ఆవిడ కొంచెం బాధపడింది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు. అవి చాలకపోతే నేను ఇంకా డబ్బులు తెచ్చిస్తాను అని బతిమలాడుతున్నట్లుగా అడుగుతున్నాడు బాబు. ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్నా పొడుగ్గా ఉన్న మంచిగా తయారయ్యి హుందాగా ఒక ఆయన ఉన్నారు. ఆయన బాబుని అడిగారు, ఏమిటి మీ చెల్లి సమస్య నీకు తెలుసా అని. బాబు చెప్తున్నాడు, చెల్లికి తలలో ఏదో చెడుది పెరుగుతూ ఉందట. అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు. అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది అని నాన్న అమ్మకు చెప్తుంటే విన్నాను. సరే అదేదో కొందామని నా దగ్గరున్న డబ్బులన్నీ తెచ్చేశాను. కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను అని చెప్తుంటే బాబుకి తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. ఆ పొడవు వ్యక్తి కొంచెం కిందికి వంగి బాబుని అడిగాడు, నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని. బాబు చెప్పారు, 83 రూపాయలు అని. అది కూడా వినపడినట్లుగా చెప్పారు. ఓ అవునా, తమాషా చూడు, నీ చెల్లికి కావలసిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏది పద, నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లికి సహాయపడగలదేమో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యిని పట్టుకొని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకొని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం. ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డాక్టర్. ఆయన ఒక్కరే చిన్న పాప సమస్యకు వైద్యం చేయగలరు. ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండానే ఆపరేషన్ జరిగింది. తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఆడుకుంటుంది. తల్లి అంటుంది, ఎంత అద్భుతం జరిగింది, అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే అని తండ్రితో అంటోంది. అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని. కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్న బాబు అపార విశ్వాసం. కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రయత్నం తప్పక ఫలితాలనిస్తాయి. దేవుడికి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపేణ తప్పక సహాయం అందుతుంది. అది ఒక అద్భుతం లాంటి మంచి మనిషి మానవత్వం రూపంలో కూడా కావచ్చు. మనిషికి మనిషి సహాయం చేయాలి అని అనుకోవాలి అంతే. దేవుడే చెప్పాడు కదా, మానవ సేవే మాధవ సేవ అని. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకి